మజీద్ అన్నది ఎంత పరిశుభ్రంగా ఉండాలంటే ఈ పరిశుభ్రత కేవలం ముయజ్జిన్కు మాత్రమే అప్పగించేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి మజీదే నబవి గోడకు ఉమ్ము ఊశాడు, ఎండిపోయింది. ప్రవక్త గారు స్వతహాగా తన చేతితో గీకేశారు. అన్నారు, మీరు గనక నమాజులో ఉంటే ఉమ్ము వస్తే ఆ ఉమ్మును మీరు మీ బట్ట యొక్క చివరి దాంట్లో ఊసేసి అట్టే పెట్టుకోండి, లేదా కాలి కింద వేసేయండి. ఎదురుగా ఉమ్మొద్దు, ఎందుకంటే అల్లా ఉంటాడు మీ ఎదురుగా, మీరు ఉమ్మొద్దు అని చెప్పారు. అంటే అల్లా ఉంటాడంటే అల్లా యొక్క కారుణ్యం ఉంటుంది. పక్కన ఉమ్మండి, లేదా ప్రజలకు అసౌకర్యంగా ఉంటే బట్టలో చివరన దాచిపెట్టండి. కావున ఎవరో ఒక వ్యక్తి అలా ఉమ్మేశారు. ప్రవక్త గారు స్వతహాగా తన చేత్తో గీకారు. మనమైతే మోజిన్ ఎక్కడా, కంటి కనపడలేదా అని చెప్పేసి మనం గద్దిస్తాం. ఏదైనా ఒక పేపర్ బండినా, ఏదైనా ఒక గలీజ్ కనిపించినా, మన కంటికి కనిపిస్తే మనము ఎత్తేస్తే, మనము తీస్తే దాని పుణ్యం ఉంటుంది అల్లా దగ్గర, అల్హమ్దులిల్లా. కానీ మనము ఏ రవ్వంత కనపడినా కూడా మోజిన్నే తిట్టేస్తాం. మోజిన్ అంటే పనివాడు కాదు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. మోజిన్ యొక్క ఘనత చాలా ఉంది, అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు ఇమాములను, ముయజ్జిన్లను మనము పనివాళ్ళుగా చూస్తున్నాం సోదరులారా. అరబ్బులకు వెళ్ళండి ఒకసారి, ముయజ్జిన్లకు ఇమాములకి ఎంత గౌరవం ఉంటుందో, అల్హమ్దులిల్లా. కావున మనము ముయజ్జిన్లకు ఇమాములకు గౌరవం ఇవ్వాలి సోదరులారా. మజీదును చాలా పరిశుభ్రంగా పెట్టాలి. మనం కూడా ఏం చేస్తామంటే ఇస్తిమాలకు వచ్చినప్పుడు పిల్లోళ్ళు తినే కురుకురు ప్యాకెట్లు అక్కడ పడేయటము, పెద్దోళ్ళు కొంతమంది దురాలవాట్లు ఉన్న వాళ్ళు సిగరెట్లు బీడీలు అట్టి జోని పెట్టుకొని నమాజ్ చదవడము, అవి కాల్చేసి బాత్రూముల యొక్క పైపులు సందుల్లో చెక్కటము, ఇదంతా నీచ్యమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి శైతాను పనులు సోదరులారా. హలాలైనటువంటి ఉల్లి వెల్లుల్లి తిని మజీదులకు వచ్చే అనుమతి లేనప్పుడు కుల్లు ముష్కరిన్ హరాం, ప్రతి ఒక్క మత్తు కలిగించే పదార్థం మీకు హరాం అని అల్లా తాలా చెప్పాడు కదా. మరి అలాంటి హరామైన వస్తువులను మస్జిద్లోకి తీసుకురావచ్చా? అవి జోబిలో ఉండి అలాగే నమాజ్ చదువుతున్నావు అంటే నీకు అల్లా అంటే భయం లేదని, లెక్క లేదని అర్థం. మన ఇంటి బాత్రూములలో సిగరెట్లు బీడీలు కాల్చి అక్కడే పడేస్తామా అండి? పడేం కదా. మరి మస్జిద్ అంతకంటే పవిత్రమైనది, దాన్ని ఎలా చూడాలి? కావున చాలా చోట్ల అలా చేస్తూ ఉంటారు కొంతమంది, అది తప్పు సోదరులారా, అలా చేయకూడదు. కావున మస్జిదును అనేది పరిశుభ్రంగా పెట్టాలి సోదరులారా.